ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి సుగుణ రాస్తున్నారు. కుడి కన్ను ఎడమ కన్ను అదిరితే ఏది శుభం ఏది అశుభం? సహజంగా కొన్ని లోకంలో మనకు వచ్చేసాయి. కుడి కన్ను పురుషుడికి అదిరితే మంచిదని, ఎడమ కన్ను స్త్రీకి ఎదిరితే మంచిదని, పురుషుడికి ఎడమ కన్ను కానీ స్త్రీకి కుడి కన్ను కానీ అదిరినట్లయితే దానివల్ల ఏదో దుష్పరిణామం రాబోతోందనే సూచన అని చెప్పారు. ఇది నిజమే. కానీ ఇక్కడ ఒకటి చిన్నది ఆలోచించాలి. ఏదైనా సరే ఒక ప్రమాణబద్ధంగా ఒక విషయాన్ని చెప్పాలి అంటే ఖచ్చితంగా దానికి పురాణమో ఇతిహాసమో వేదమో ఏదో ఒకటి చెప్పబడ్డ ప్రమాణాన్ని ఉదాహరణగా చూపి మాత్రమే అంగీకరింపచేయాలి. మీనాహతం పద్మమివాభితామ్రం శ్రీమద్ రామాయణంలో ఈ వాక్యం ఉంది. కన్ను అదరడం అని కదా అనుకున్నాం. కన్ను అదరడం అంటే ఏమిటి అనే చెప్పారు అక్కడ. చక్కనైనటువంటి ఒక సరోవరం, ఓ జలాశయం, ఉదాహరణకు చెరువు అనుకో ఉంది. పైన ఒక పద్మం లేదా తామర పువ్వు ఉంది. సన్ననైనటువంటి తూడు నీళ్లలో ఉంది. నీళ్లలో నిలువుగా ఉన్నటువంటి ఆ తూడు బలంగా నీటి బరువుకి కదలకుండా ఉంటుంది. వేగంగా ఈదుకుంటూ వచ్చినటువంటి చేప ఆ తూడుని కానీ వేగంగా వచ్చి కొట్టినట్లయితే ఆ కొట్టినటువంటి కదలిక పైనుండేటటువంటి అంత పెద్దగా ఉండే కలువ కానీ పద్మం కానీ మరొకటి కానీ దానికి ప్రతిస్పందనని కలగజేస్తుంది. అంటే ఈ తూడుని కొట్టగానే తూడికి పైనటువంటి తలగా కనిపించే ఆ కలువో పద్మమో కదలకుండా కదిలినట్టుగా చిన్నగా, అసలు మనం ఊహించలేనంత తక్కువగా అది కదులుతుంది. అంతే కదా, నీళ్లు బరువుగా ఉన్నాయి, తామర తూడిని కదపకుండా ఉన్నాయి. పైనుండేటటువంటి అంత పెద్ద వెచ్చుకున్నటువంటి కలువ లేదా పద్మం ఈ కింది తూడు కదిలితే ఎంత కదులుతుంది? చాలా తక్కువ కదులుతుంది. అలా ఉంటే అది నిజమైనటువంటి కన్ను అదరడము అన్నారు. ప్రాస్పందతైకన్నయనం సుఖేష్యా మీనాహతం పద్మమివాభితామ్రం. అమ్మవారు సీతమ్మ కన్ను అలా కదిలింది. ఎవరూ గమనించలేరు, ఆవిడే గమనించగలిగింది. ఇదేమిటి, నా ప్రయత్నం లేకుండా నా కంటిరెప్ప చిన్నగా కదలకుండా అలా ఉందేమిటి అని గమనించి నిశ్చయంగా నాకేదో శుభం జరగబోతోంది అనే యథార్థాన్ని ఆవిడ ఊహించుకోగలిగారు. పూర్వపు ఇతిహాస పురాణాలని కలిసి చదివితే మూఢంగా ఒకదాన్ని నమ్మేయని ఎక్కడా ఉండదు. మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు అని అంటుంటారే, తిడుతుంటారు మనని. ఆ గుడ్డి నమ్మకాలు అస్సలు కనిపించవు పురాణాల్లో. అన్నీ శాస్త్రబద్ధంగానే కనిపిస్తాయి. మన కంటి రెప్ప మన ప్రయత్నం లేకుండా కదలకుండా అయినట్టయితే అది కన్ను అదరడం అవుతుంది తప్ప, పొద్దునుంచి సాయంత్రం వరకు అదిరితే అది వైద్యుడికి చూపించుకోవాల్సిన రోగమే తప్ప పొరపాటున కూడా అది అదరుడు ప్రయోజనం ఇచ్చేటటువంటిది కానే కాదు. ఎప్పుడైతే రామచంద్రుడు సుగ్రీవుడు స్వయంగా ఒకరి చేతిలో ఒకరు చేయిని పట్టుకుని నీ కష్టమే నా కష్టం, నీ సుఖమే నా సుఖం అని అనుకున్నారో ఆ సందర్భంలోనే వారి యొక్క ఎడమ కన్ను, ఎడమ భుజం, ఎడమ తొడ అదిరాయని శ్రీమద్ రామాయణం చెప్తుంది. ఆ అదరడం కూడా ఇట్లాగే, అంతేగాని మొత్తం అంతా కదిలిపోవడం, వణికిపోవడం అదేమీ కాదు. గమనించుకు చూసినట్లయితే ఆ అదరడం అనేది ఏ స్థాయిలో ఉంటుందో మనం తెలుస్తుంది. అంచేత దీన్ని జాగ్రత్తగా, సునిశ్చితంగా, సూక్ష్మంగా పరిశీలిస్తే ఇది కన్ను అదరడం వ్యాధికి సంబంధించిందా లేక నిజంగా సూచనకి సంబంధించిందా అనేది అర్థమవుతుంది. అలా మన వాళ్ళందరూ తెలుసుకోవాలి.